భారత్కు తాలిబాన్లు మిత్రుల కాబూల్లో భారత్ రాయబార కార్యాలయాన్ని తెరుస్తామని మన విదేశాంగ మంత్రి ఎందుకు హామీ ఇచ్చారు? పూర్తి స్థాయిలో గుర్తించకుండానే ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రికి ప్రోటోకాల్ పర్యటనకు ఎందుకు ఆహ్వానించారు? అసలు తాలిబాన్లతో స్నేహం ఎంతకాలం సాగుతుంది? ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్ లో పర్యటించారు. విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వంతో కలిసి ఉగ్రవాదులపై పోరాడాలని భారత్ నిర్ణయించింది. అంతేకాదు కాబూల్లో రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్ సాదర స్వాగతం పలికింది. ఆఫ్ఘనిస్తాన్ సుస్థిరతకు భారత్ కట్టుబడి ఉందన్నారు జైశంకర్. ఆఫ్ఘన్ ఆరోగ్య రంగానికి సహకరిస్తామని, మానవతా సాయం అందిస్తామని హామీనిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ కు 20 అంబులెన్స్లు తక్షణమే పంపిస్తామన్నారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులను భారత్ ఇవ్వనుంది. A meeting between us in person has a special value in allowing us to exchange perspectives, identify common interests, and forge closer cooperation. As a contiguous neighbor and a well-wisher of the Afghan people, India has a deep interest in your development and progress. Today, I reaffirm that our long-standing partnership that has seen so many Indian projects in Afghanistan stands renewed. We can discuss the maintenance and repairs of finished projects as well as steps to complete others. India has long extended support for the health security of Afghanistan, including during the COVID pandemic. We are now ready to commit to 6 new projects whose details can be announced after the conclusion of our talks. మొత్తానికి ముత్తాకి పర్యటన విజయవంతమైంది. భారత్ ఆఫ్ఘన్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్ లో భారత్ ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామని ముత్తాకి చెప్పారు. నిజానికి ముత్తాకిని నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది ఐక్యరాజ్య సమితి. అందుకే ఆయన భారత్ లో పర్యటించేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేపట్టిన తర్వాత తాలిబాన్ ప్రభుత్వం నుంచి ఒక విదేశాంగ మంత్రి తొలిసారిగా భారత్ లో పర్యటించారు. Official bilateral diplomatic relations and have had close policy positions on many issues. Now it is important that we increase our understanding and make use of our capacities and opportunities. India has always stood by Afghan people and has assisted them in many areas. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ ఇంకా అధికారికంగా గుర్తించలేదు. అయినా ముత్తాకీకి పూర్తి స్థాయిలో ఒక దేశ విదేశాంగ మంత్రికి ఇచ్చినట్లు ప్రోటోకాల్ ఇచ్చారు. పక్కలో బల్లెంలా తయారైన పాకిస్తాన్ కు చెక్ పెట్టేందుకు ఆఫ్ఘనిస్తాన్ కు మద్దతిస్తోంది భారత్. భద్రతాపరమైన సమస్యలు, పాకిస్తాన్, తాలిబాన్ల మధ్య ఉన్న శత్రుత్వం వల్ల తాలిబాన్ల వైపు భారత్ ఆసక్తి చూపిస్తోంది. ఈ ఏడాది మే నెలలోనూ ముత్తాకీతో జైశంకర్ చర్చలు జరిపారు. ఇటీవలే పలువురు తాలిబాన్ అధికారులు భారత్ లో పర్యటిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వాన్ని ఇంతవరకు ప్రభుత్వంలో అధికారికంగా గుర్తించింది ఒక్క రష్యా మాత్రమే. మిగిలిన దేశాలే ఏవి కూడా ఇంతవరకు గుర్తించలేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలని తెగతెంపులు కూడా చేసుకోలేదు. మన దేశాన్ని విషయానికి వస్తే ఇంతవరకు అఫీషియల్గా గుర్తించినప్పటికీ తాజాగా జరిగినటువంటి ప్రాంతీయ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి వర్గాన్ని అఫీషియల్గా ఒక సభ్యులుగా గుర్తించినప్పుడు ఇక ప్రభుత్వాన్ని గుర్తించడానికి ఒక అడుగు దూరంలోనే మన దేశం ఉందనేది అందరికీ స్పష్టం. కాబూల్లో రాయబార కార్యాలయం ఏర్పాటు చేస్తే ఆఫ్ఘన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించినట్లే అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారం చేపట్టి 4 ఏళ్లైంది. ఇప్పటి వరకు తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించింది రష్యా మాత్రమే. పాకిస్తాన్ సహా మరే దేశం కూడా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. చైనా, యుఏఈ, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్, భారత్ గుర్తించే ప్రక్రియలో ఉన్నాయి. దౌత్యంలో దేశ ప్రయోజనాలే ముఖ్యం. 1996లో ఆఫ్ఘన్ తాలిబాన్ల వశమైంది. సోవియట్ దురాక్రమణను ప్రతిఘటించి పాలనాధికారాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు అనేక మంది మిలిటెంట్లను కశ్మీర్కు పంపించారు. 1999లో ఉగ్రవాదులు ఖాట్మండు నుంచి ఢిల్లీ వచ్చే విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘన్లోని కాందహార్ కు తరలించారు. 3 ఉగ్రవాదుల్ని విడిపించుకున్నారు.
ఈ చర్య వెనుక నేరుగా తాలిబాన్లు లేకపోయినా ఉగ్రవాదులు సురక్షితంగా వెళ్లటానికి సహకరించారు. తాలిబాన్లతో చర్చలు గాని గుర్తింపు గాని ఉండబోదని అప్పట్లో మన దేశం ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అరాచకాలు ప్రపంచానికి తెలిశాయి. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా 2001లో ఆఫ్ఘాన్ను ఆక్రమించుకున్నాక ఏర్పడిన ప్రభుత్వాలకు మన దేశం మద్దతుగా నిలిచింది. 2021లో మళ్లీ తాలిబాన్లు ఆఫ్ఘాన్ను ఆక్రమించేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆఫ్ఘాన్లో 25,000 కోట్ల వ్యయంతో పార్లమెంటు భవనాన్ని, సల్మా ఆనకట్టును, ఒక జాతీయ రహదారిని నిర్మించింది. విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులు, విద్య, వైద్యం తదితరాల్లో పాలు పంచుకుంది. ఇవన్నీ తాలిబాన్లలో మనపై మంచి అభిప్రాయం కలిగించాయి. తాలిబాన్లు ఎలాంటి వారైనా వారితో కలిసి ముందుకు సాగక తప్పని పరిస్థితి. పాక్ తాలిబాన్ల సంబంధాలు మెరుగుపడితే అది మన భద్రతకు మరింత ముప్పు.